నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్లు తయారీ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి మంత్రి పొన్నం ప్రభాకర్. వీణవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన దాసారపు శ్యామ్ అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అమరవీరుల కుటుంబాల జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం వెలుగులు నింపాలి అంబాల ప్రభాకర్. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా మాల ధరించి నిష్ఠ నియమాలతో స్వామివారిని పూజిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామాలలో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఆసీనులై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు శోభయాత్ర నిర్వహిస్తారు. శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ రామనామ స్మరణ చేసుకుంటూ డీజే పాటలు మేళతాళాల మధ్య స్వాములు నృత్యాలు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూన్ 2 తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలుగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్న ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తున్న తెలంగాణ వేడుకలు ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలి. తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలని ఈ సందర్భంగా కోరారు. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రతి పౌరుడికి విజ్ఞప్తి చేశారు. జూన్ 2 తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలుగా జరుపుకోవాలని కోరుతూ 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్నటువంటి ప్రజలు ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తూ తెలంగాణ వేడుకల్ని ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలని తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి తెలంగాణ పౌరుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్ కుట్టించడం జరుగుతుందని ఏపీఎం కొమరయ్య తెలిపారు. వీణవంక మండల కేంద్రంలో మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కస్తూరిబా పిల్లలకు యూనిఫామ్స్ కుట్టించడం జరుగుతుంది. మొత్తం వీణవంక మండలంలో బాలురు 942, బాలికలు 1171 మంది ఉన్నారు. వీరందరికీ కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మహిళా సంఘాల ద్వారా యూనిఫామ్స్ కుట్టించడం జరుగుతుంది. డిఆర్డీ ఆదేశాల మేరకు మండలంలో యూనిఫామ్ కుట్టించడం ఏర్పాటు చేశారు. దాదాపు 95% పూర్తయింది. జూన్ 5వ తారీఖు వరకు స్కూల్ కు పంపించడం జరుగుతుంది. మహిళా సంఘాలకు ఒక డ్రెస్సుకు 50 రూపాయల చొప్పున అందచేయడం జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వారు కూడా కుట్టి అందించడం జరుగుతుంది. మేము వారికి పూర్తి స్థాయిలో వారికి అప్పచెప్పడం జరుగుతుందని ఏపీఎం కొమరయ్య తెలిపారు. ప్రభుత్వం మరి మోడల్ స్కూలు, కస్తూర్బా స్కూల్లో ఉన్న పిల్లలకు మొత్తము మన మండలంలో బాలురు 942 మంది ఉన్నారు.
బాలికలు 1171 మంది ఉన్నారు. వీరందరికీ కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మహిళా సంఘాల ద్వారా ఇటు యూనిఫామ్స్ కుట్టించాలని ఆదేశించడం జరిగింది. దాన్ని అనుగుణంగా అధికారుల గౌరవ కలెక్టర్ గారు మరి డిఆర్ఓ గారి ఆదేశానుసారంగా మా మండలంలో ఈ డ్రెస్సులు కుట్టడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. దాదాపుగా 95% స్టిచ్చింగ్ కూడా పూర్తి కావడం జరిగింది. కాజా బటన్స్ వేయించి పూర్తి స్థాయిలో ఇవి 5 తారీఖు వరకు స్కూల్ వైజ్గా, క్లాస్ వైజ్గా డివైడ్ చేసి అవన్నీ కూడా 5 తారీఖు వరకు గౌరవ ఎంఈఓ గారికి అప్పగించాలని పై అధికారులకు తెలియజేయండి. అట్టి ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్నాం. దీని ద్వారా మహిళా సంఘాలు స్టిచ్చింగ్ చేయడం వల్ల మహిళా సంఘాలకు ఒక డ్రెస్కు 50 రూపాయల చొప్పున మనం అందించడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం. దీని ద్వారా ఇంకా రాబోయే నెలలో అన్ని రకాల యూనిఫామ్స్ కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వాలని ఆశిస్తుంది. అటు దాని వరకు కూడా మహిళా సంఘాలు వాళ్ళ శక్తి మేరకు కుట్టిస్తున్నారు. వాళ్ళు కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వాలని కూడా ఆశిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు కూడా యుద్ధ ప్రాథమికంగా ఇటు యూనిఫామ్స్ కూడా కుట్టించి అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తి చేసి మేము ఎంఈఓ గారికి 5 తారీఖులో అప్పచేయడానికి కూడా క్లాస్ వైజ్గా క్లోజ్ స్కూల్ అప్పచేయడానికి కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో వీణవంక మండలం కిష్టంపేట పంచాయతీ కార్యదర్శికి గాయాలయ్యాయి. కిష్టంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యదర్శిగా దాసరి కృపరాణి విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా వారు ప్రమాదానికి గురయ్యారు. జమ్మికుంట శివారులో ప్రమాదవశాత్తు స్కూటీపై నుంచి తలకు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జమ్మికుంట హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆప్తుడు దాసరపు ప్రశాంత్ అకాల మృత్యువాత పడడంతో అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. వీణవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్యామ్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉండి కౌశిక్ అన్న అంటే నేనున్నా అంటూ ముందుకు వెళ్లే శ్యామ్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వగ్రామానికి చేరుకుని శ్యామ్ అంత్యక్రియల్లో పాడను మోసి ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. శ్యామ్ కుటుంబ సభ్యులకు తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తానని కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, తెలంగాణ లోగోను మార్చినట్లు అమరవీరుల కుటుంబాల జీవితాలను మార్చి వెలుగులు నింపాలని నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ సమైక్య ఆంధ్రుల పాలనలో తెలంగాణకు అన్యాయం చేశారని, నీళ్లు నిధులు నియామకాలపై సుదీర్ఘ పోరాటం చేసి స్వరాష్ట్ర తెలంగాణ సాధన కోసం ఆంధ్ర పాలకులతో పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుని అసూలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచి వారికి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో సుమారు 1200 మంది బలిదానాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు. జూన్ 2న జరిగే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అధికారిక లోగోను మార్చడమే కాకుండా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి అసూలు బాసిన కుటుంబాలకు అండగా నిలిచి ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, ఒక పక్క ఇల్లు, అమరులైన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో వీర పోరాటం చేసి పోలీస్ కేసులైన నేటికి కోర్టులో చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకుంటూ నెలకు 20,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యమత్తులో ఓ లారీ డ్రైవర్ లారీతో హల్చల్ చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాజీవ్ రహదారిపై ఓ లారీ డ్రైవర్ లారీతో మధ్యమత్తులో పూసల రోడ్డు నుంచి బస్టాండ్ వరకు బైక్లను ఢీకొంటూ వెళ్లగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్ మీద నుండి షాప్లోకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడిన పలువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైకులు ఢీకొంటూ బస్టాండ్ దగ్గరలో ఉన్న వేప చెట్టుకు ఢీకొని లారీ ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు మధ్యమత్తులో ఉన్న లారీ డ్రైవర్ను కిందకు దించి చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. లారీ డ్రైవర్ మధ్యమత్తులోనే బైక్లను ఢీకొట్టారని స్థానికులు చెబుతున్నారు. పండుగల బడిబాట నిర్వహించాలని
బడియుడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, హాజరు శాతాన్ని పెంచాలని, పాఠశాలల్లో పనులన్నీ సత్వరమే పూర్తి చేసి అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడిబాట కార్యక్రమాన్ని గ్రామాల్లో పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మానకొండూరు మండలం ముంజంపల్లి, జగ్గయ్యపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏమేం పనులు చేపట్టారు, ఎంత వ్యయం, పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బడేడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పేర్కొన్నారు. హాజరు శాతాన్ని పెంచాలని, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువు పూర్తయిన తర్వాత చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలకు కొత్త రూపు తీసుకువస్తున్నామని చెప్పారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ నిర్మాణం, గదుల్లో ఫ్లోరింగ్తో పాటు పలు పనులు చేయిస్తున్నామని తెలిపారు. జూన్ 4 లోపు ఏ ఒక్క పని మిగిలిపోకుండా చూడాలని పేర్కొన్నారు. పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సైతం వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కిచెన్ షెడ్ల నిర్మాణంతో పాటు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీలోపు పనులు పూర్తి చేసి పాఠశాలలను అందంగా రెడీ చేయాలని సూచించారు. ఇందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రావు, ఎంపీడీఓ నర్సయ్య, ఎంఈఓ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. వీడవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్యామ్ అనారోగ్యంతో మృతి చెందగా హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అనుచరులు 5,000 రూపాయలను అందజేశారు. వీడవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్యామ్ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు తన అనుచరులచే 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మణ్, మద్దుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని 24వ వార్డులో గల శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సాయిని రావి తెలిపారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం వేళల పంచామృతాలతో అభిషేకం, తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సాయిని రావి తెలిపారు. అదేవిధంగా మహానదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్థానిక జమ్మికుంట పట్టణంలోని 24వ వార్డులో గల శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం, అనంతరం మధ్యాహ్నం శ్రీ మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అదేవిధంగా స్వాములు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రానున్న రోజులలో ప్రతి ఒక్కరి కుటుంబంలో మంచి జరగాలని ఆ స్వామివారిని వేడుకుంటూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములై స్వామివారి యొక్క ప్రసాదాన్ని అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో భాగం కావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీడవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్లు తయారీ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి, మంత్రి పొన్నం ప్రభాకర్. వీడవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన దాసారపు శ్యామ్ అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అమరవీరుల కుటుంబాల జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం వెలుగులు నింపాలి, అంబాల ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.